జీవితంలో కొన్ని చీకటి క్షణాలుంటాయి. ఆ క్షణాల్లో మనం మనకే కనబడం. ఎవ్వరు మనతో ఉండరు. మన బాధ కూడా మనతో మాట్లాడదు. అన్నీ ప్రశ్నలే, కానీ జవాబులేవీ ఉండవు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఈ ఒక్క ప్రశ్న మన హృదయాన్ని నిశ్శబ్దంగా చీల్చేస్తుంది. నీవు ఎప్పుడైనా గమనించావా? చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక చిన్న దీపం దాన్ని జయించగలదు. అలాగే నీ జీవితంలో కూడా ఒక చిన్న నిర్ణయం నీ భవిష్యత్తును మార్చగలదు. ఏమంటావు? ఇప్పటి వరకు నీవు ఎన్నోసార్లు పడిపోయావు. ఎన్నోసార్లు నిన్ను నువ్వే సందేహించావు. కానీ ఒక్క విషయం మర్చిపోకు. పడిపోవడం ఓటమి కాదు, లేవకపోవడమే నిజమైన ఓటమి. ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు. నీ దగ్గర వాళ్ళు కూడా నీ మీద అనుమానం పెట్టవచ్చు. కానీ నీ మీద నువ్వు నమ్మకం కోల్పోతే అదే నిజమైనటువంటి ఓటమి. నీ కథ ఇంకా ముగియలేదు. ఇది ఒక విరామం మాత్రమే, ముగింపు కాదు. ఇది నీ పరీక్ష, నీ సహనానికి పరీక్ష, నీ కలలకు పరీక్ష. నీ లోపల ఒక శక్తి ఉంది. అది నిన్ను ముందుకు నడిపించే శక్తి. కానీ ఆ శక్తిని నీవే గుర్తించాలి. ఆ శక్తిని నీవే వెలిగించాలి. ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకో. ఇక నేను ఆగను. ఏం జరిగినా నేను గెలుస్తానని. నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నిన్ను నువ్వే ఆపుకోకపోతే నీ కలలు నిజమవుతాయి. నువ్వు వాటిని వదిలిపెట్టకపోతే నీ కళ్ళలో ఉన్న ఆ కన్నీళ్ళు ఒకరోజు గర్వంగా మారుతాయి. నీ బాధలు ఒకరోజు నీ యొక్క బలమవుతాయి. జీవితం నిన్ను పరీక్షిస్తుంది. ఎందుకంటే నువ్వు గెలుస్తావని అది నమ్ముతుంది కాబట్టి. ఇది నీ సమయం, ఇది నీ అవకాశం. లేచి నిలబడు. నీ కలను నువ్వే రాసుకో. ఎందుకంటే నీ కథ ఇంకా ముగియలేదు. ఇది నీ తిరుగుబాటు ప్రారంభం.